కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సాక్షిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దీక్ష ద్వారా భారతీయ జనతా పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాకుండా తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్రం నుంచి ఏమిచ్చింది తెలంగాణకు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రొటీన్ కార్యక్రమాలు కాకుండా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ విభజన హామీలు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం చేస్తే దాన్ని స్వాగతిస్తాం తప్ప రాజకీయంగా విమర్శిస్తే దయచేసి ప్రజలారా గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, తెలంగాణ అమలుకు సంబంధించి, విభజన హామీల అమలుకు సంబంధించి, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. అలా కరువు ఉంది, రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది, సాగునీటి పరంగా ఇబ్బంది ఏర్పడాలి, ప్రకృతి వైపరీత్యం కింద నిధులు కేటాయించి రైతులను ఆదుకుందామని చెప్తా ఉన్నా. నాకు చాలా కేటీఆర్ కేసీఆర్ మాటలు చూస్తే 25,000 సహకారం చేయరు. వాళ్ళ అధికారంలో 2,500 అని ఇచ్చిర్రా? మేము అటువంటి డిమాండ్ చేస్తలే. కానీ కేంద్రం దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలో ఇటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యం కింద అనేక లక్షల వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందజేస్తుంది కేంద్రం. ఇక్కడ కూడా ఈరోజు తెలంగాణలో ప్రకృతి వైపరీత్యం ద్వారా గత వర్షాకాలం వర్షాభావం వల్ల రైతులకు ఇబ్బంది కలిగింది. కేంద్రం జోక్యం చేసుకొని ఇక్కడ రైతులను ఆదుకోవాలి. చేతనైతే కిషన్ రెడ్డి గారు రండి, మీ నాయకత్వంలో మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కలిసి సహకారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీకి పనిచేసింది. నరేంద్ర మోడీజీ తెలంగాణ విభజన గురించి మాట్లాడిన మాటలు తప్పు అనే తెలంగాణ రక్తం ప్రవహిస్తే ధైర్యంగా అనే ప్రయత్నం చేయండి. లేదా చాతగాని నపుంసకుల్లాగా తెలంగాణ ద్రోహుల్లాగా ఇలా తెలంగాణ అమరవీరులను అవమానపరిచినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోమని చెప్పి సందర్భంగా కోరుతాను. అందుకే దయచేసి ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాబోయే 40-50 రోజులు కీలకం. ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఏ ఊర్లే 5 ఏళ్ళు రాలే, ఎక్కడా పనిచేయలే, రైతు అధిక తూకం పేరు దొక్కితే, కళ్ళాల పడి చనిపోతే, సాగునీరుకి ఇబ్బంది వచ్చినా, ముంపు గ్రామాలకు ఇబ్బంది వచ్చినా, సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమలకు ఇబ్బంది వచ్చినా ఎక్కడ కూడా కనీసం తన ప్రజెన్సీ కూడా చూపెట్టాలి. ఇవాళ ఎన్నికలు రాగానే శివరాజకీయాలు, మిగతా రాజకీయ ఆరోపణలు. అయ్యా 5 ఏళ్ళు ఎక్కడ పోయినావు? 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీ కదా, ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి కదా, ఏం చేసినామని అడుగుతా ఉన్నాను. కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోతే ఒక మెడికల్ కాలేజ్ అనేది తెచ్చేది ఉండే కదా గత 5 సంవత్సరాల నుంచి. ఏం చేసినావు జిల్లాకు? బండి సంజయ్కి పని చేసిండు అని చెప్పుకుని ఒక్క పని చూపెట్టు, నేను 20 పనులు చూపెడతానని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అందుకే దయచేసి కార్యకర్తలారా, మనకి ఎలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించింది. తెలంగాణకు నిధులు ఇవ్వలే, దేశవ్యాప్తంగా అమలు చేయలే హామీలు ఉన్నాయి. వాటన్నిటి మీద మనం ప్రచారాస్త్రాన్ని తీసుకొని ముందుకు పోవాలని వేదిక ద్వారా, ఈ దీక్ష ద్వారా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు, పోరాడితే పోయేదేమిలే సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఈ రోజు రాహుల్ గాంధీ దేశంలో ఉన్నటువంటి విద్వేషాలు పోవాలని, ప్రేమ అభిమానాలు పెరగాలని ఏ విధంగా యాత్ర చేసిండో మనం కూడా ఈ జిల్లాలో అందరం కూడా దేశం, రాష్ట్రం, జిల్లా అందరం కూడా బాగుండాలని కోరుకునే విధంగా మన కార్యక్రమం ఉండాలి. దానికి వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా కోరుతూ ఈ యొక్క వేదిక ద్వారా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరూ చెప్పుకుంటున్నట్టుగా, ముఖ్యంగా బండి సంజయ్ వాళ్ళ టీం చెప్తున్నట్టుగా కిషన్ రెడ్డిని కేసీఆర్ గారు నియమించిండ్రు అని చెప్పుకుంటారు. బండి సంజయ్ ఎందుకు తొలగించారంటే అవినీతికి పాల్పడ్డారని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ సందర్భం మాకు అవసరం లేదు. మీరు మా రాష్ట్రానికి ఏం చేస్తారు, మా జిల్లాలకు ఏం చేస్తారు, మా ప్రజల ప్రయోజనాలకు ఏం చేస్తారో, మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ముక్కు భూమికి రాసి జవాబు చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మరి నడపాల్సిందిగా కోరుతూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రసాద్ అదే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎండోమెంట్కి ఇచ్చేది. పొద్దున్న లేస్తే నా అంతా మనలాడు లేడు హిందువులని చెప్తాడు. పొద్దుగా లేస్తే మాంసం తినండి,
మందు తాగంది నడవడు. మేము ఎన్నడూ రాముని జన్మ గురించి మాట్లాడలే. నేను అందుకే నాంపల్లి గుట్టగారు జవాబు ఇచ్చిన తర్వాత నోరు మోసుకున్నాను. మేము ఎన్నడన్నా రాముని జన్మ గురించి మాట్లాడలేదు. మూర్ఖులమా మీరే అంత పవిత్రమైన రాముని జన్మ గురించి ప్రస్తావించి ఆయనను అవమానపరిచారు. మీరు మూర్ఖులు. ఇలా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం 4 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఇది పార్లమెంటులో రికార్డు మీకు ఇస్తా. పార్లమెంటులో ప్రశ్నకు అనుగుణంగా ప్రసాస్టింగ్ కింద దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ గుళ్ళకు పైసలు ఇచ్చిరో చూపెడతా. ఇది స్కీమ్. ఈ పేపర్ మీకు ఇస్తా. దయచేసి ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎందుకు చేతగాలే కనీసం దేవాలయాలకైనా పైసలు లేదు. విద్యాలయాలకు లేకపోతే, వైద్యాలయాలకు లేకపోతే, పరిశ్రమలకు లేకపోతే, పొద్దున పేరున హిందువులు అని చెప్పారు. హిందువుల డెవలప్మెంట్ కు సంబంధించిన దేవాలయాలకు కూడా నిధులు లేకపోతే లిఖితపూర్వకంగా పార్లమెంట్ లో ఇచ్చిన జవాబు ఇది. జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నిటికీ జవాబు చెప్పి అప్పుడు ఓట్లు అడుగు, అప్పుడు ఊర్లోకి రా. లేదా ఊర్ల బిడ్డ మేము అడ్డుకోము. ఎందుకంటే అడ్డుకుంటే నన్ను అడ్డుకుంటున్నారని పోలీసులను మీరు 50 మంది ఉంటే మనం చూసినాం. 50 మంది ఉంటే 500 పోతుంది పోలీసులను పెట్టుకొని పోతాం. మేమేం అడ్డుకోం, చేసుకో. కానీ ప్రజలు నేను కొత్తగా ఊర్లో కష్టంగా ఉండి అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త అన్నమాట మనం చేస్తూ మరొకసారి ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ హామీలు అమలు కాని హామీల మీద చర్చకు సిద్ధమా అనే మాట అడుగుతూ ఈ సందర్భంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.